అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈరోజు నేను మీ అందరితో ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే, అందరూ అడిగేదే అండి. అంటే కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఏ టైంలో కలిస్తే బెస్ట్, ఎటువంటి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవాలి తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అన్నది ప్రతి ఒక్కరు అడుగుతారండి. లేడీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నది ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి లేడీకి పీరియడ్ అన్నది 28 డేస్కి ఒకసారి రావచ్చు, 30 డేస్కి ఒకసారి రావచ్చు. కొంతమందికి ఇనీషియల్గా కూడా ఫ్రమ్ ద టైం పీరియడ్ మొదలైనప్పటి నుంచి కూడా 35 డేస్కి ఒకసారి రావడం ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క ఐడియా ఉంటుందన్నమాట. అంటే లాస్ట్ మంత్ ఈ డేట్కి వచ్చింది, సో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ డేట్కే రాలేదు అంటే రెగ్యులర్ కాదేమో, ఒక 2-3 డేస్ అటు ఇటుగా డిఫరెన్స్ వచ్చినా ఇర్రెగ్యులర్గా దాన్ని భావించడం, ఇవన్నీ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అమాంగ్ ద కపుల్స్. ఐడియల్గా ఏమంటారంటే 21 to 35 డేస్ రేంజ్లో వేరియేషన్స్ ఉన్నప్పటికీ పీరియడ్స్ని మనం రెగ్యులర్గానే నిర్ధారిస్తామన్నమాట. అంటే ఒక 10 డేస్ అటు ఇటుగా డిఫరెన్స్ వచ్చినా కూడా పీరియడ్ని రెగ్యులర్గా వస్తుందనే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ 21 to 35 డేస్ కంటే కూడా అవుట్ సైడ్, అంటే 15 డేస్కి ఒకసారి రావడం, 2 మంత్స్కి ఒకసారి రావడం, వీటిని ఇర్రెగ్యులర్గా భావిస్తామండి. రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ తీసుకుంటే 28 డేస్లో 14 డేస్ మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎగ్ విడుదలైన తర్వాత 14 డేస్ పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్ పెరగడానికి, విడుదలవ్వడానికి తీసుకునే టైం పీరియడే లేడీలో మంత్ టు మంత్, సైకిల్ టు సైకిల్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో 28 డేస్ సైకిల్ వచ్చే లేడీకి ఏ టైంలో హస్బెండ్తో కలిస్తే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే 14 డేస్ మైనస్ చేసి మిగిలిన నంబర్ ఏదైతే ఉందో 14, ఆ 14 నంబర్కి -2 + 2 అంటే డే 12 to డే 16, ఈ పీరియడ్ని బెస్ట్ పీరియడ్గా కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా 30 డేస్కి ఒకసారి సైకిల్ వచ్చే లేడీలో సేమ్ ఫార్ములా అండి. 14 డేస్ మైనస్ చేయాలి, మనకు వచ్చే నంబర్ వచ్చేసి డే 16 వస్తుంది. సో 16 నుంచి -2 డేస్ అండ్ యాడ్ 2 డేస్, సో డే 14 to డే 18 బెస్ట్ డేస్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎందుకు ఇటువంటి క్యాల్కులేషన్ 2 డేస్ బిఫోర్, 2 డేస్ తర్వాత, ఇటువంటి డెరివేషన్ ఎలా వచ్చింది అంటే, రీజన్ ఇస్ ఎగ్ ఒక విడుదలైన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఎంత టైం వరకు బతికి ఉంటుంది, కణం అంటే వీర్య కణాల శాంపుల్లో ఉన్న కణాల జీవిత కాలం ఏంటి, 2 ఈ కణాలు ట్రావెల్ అయ్యే స్పీడ్ ఏంటి గర్భసంచిలో, వీటన్నిటి బేసిస్గా ఈ పీరియడ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఒక అండాశయం నుంచి విడుదలైన గుడ్డు ట్యూబ్లోకి ఎంటర్ అయ్యాక బతికి ఉండగలిగే కాలము 12 to 24 అవర్స్ మాత్రమే. అంటే మ్యాక్సిమం 1 డే వరకే బతికి ఉంటుంది గుడ్డు అవైలబుల్ అన్నమాట కణంతో కలిసి పిండం తయారు కావడానికి. కణం నుంచి చూస్తే గుడ్డు కంటే కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ 48 అవర్స్, సమ్టైమ్స్ ఈవెన్ గోయింగ్ అప్ టు 72 అవర్స్, అంటే 3 డేస్ వరకు కూడా కణాలు అన్నవి బతికి ఉంటాయి అన్నమాట లేడీ గర్భసంచిలో డిపాజిట్ అయిన తర్వాత. ఒక గుడ్డు జీవితకాలం 1 డే అయితే కణంది 2 to 3 డేస్ దాకా ఉంది. సో ఈ యావరేజ్ పీరియడ్ మనం తీసి ఈ టైం పీరియడ్ చెప్పడం జరుగుతుంది. కణాల నంబర్స్ ఎన్నో కోట్లల్లో ఉంటాయండి వీర్య కణాల శాంపుల్ గర్భసంచి ముఖద్వారంలో పడినప్పుడు. కానీ అన్ని కణాలు కూడా ట్యూబ్లో గుడ్డు వరకు చేరుకోలేవు, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. సర్విక్స్ దగ్గర కొన్ని ఆ మ్యూకస్లో ట్రాప్ అయిపోతాయి, కొన్ని కణాలు వెళ్ళేదారిలో చనిపోతాయి. సో ఇలా అవుతూ ఫైనల్గా ట్యూబ్లో గుడ్డు వరకు చేరగలిగే కణాల నంబర్స్ యూజువలీ 100 to 1000 రేంజ్లో ఉంటాయి. సో అంత నంబర్స్ డ్రాస్టిక్గా పడిపోతాయి అక్కడి వరకు వచ్చేసరికి. ఈ 100 to 1000 స్పర్మ్స్లో కూడా గుడ్డుని కలిసి పిండం తయారు కావడానికి ఓన్లీ 1 స్పర్మ్ మాత్రమే కేపబుల్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్ పొజిషన్లో ఫాలో అయ్యి టైం టు టైం ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ నార్మలీ, అప్పుడు ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది లేడీ అచీవ్ చేయగలదు. సో నోయింగ్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ ఐడియా ఉండగలిగితే మాత్రము డెఫినెట్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయండి. అందుకనే ఎర్లీ ఇట్లా ఓన్లీ 1 year మ్యారేజ్ అయింది, ఫ్యూ మంత్స్ మ్యారేజ్ అయింది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్రై చేస్తూనే ఉన్నామని వచ్చే కపుల్స్కి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని సమ్టైమ్స్ ఇటువంటి కౌన్సిలింగ్ ద్వారానే వాళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ చేసిన ఎంతోమంది కపుల్స్ ఉన్నారు. థ్యాంక్ యూ.